కొమ్మాల జాతర భక్తులకు ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం గీసుకొండ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కొంగర రవి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పెసురు విజయ్ చందర్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర బీజేపీ నాయకులు పరకాల అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్ పరిశీలించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య కొనసాగుతున్న వర్గపోరు వల్ల కొమ్మాల ఆలయ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఘాటుగా విమర్శించారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపై దృష్టి సారించి భక్తుల సౌకర్యార్థం మౌలిక సౌకర్యాల ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జాతర సమయంలో తరలివచ్చే వేలాది మంది భక్తులకు త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్డు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు సమృద్ధిగా ఏర్పాటు చేయాలని డాక్టర్ పగడాల కాళీప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కూతురు రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్రా మధు, మండల ప్రధాన కార్యదర్శులు చల్లార్ రాజు, కందికొండ ప్రదీప్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు గట్టికోపుల రాంబాబు, మండల కార్యదర్శి అల్లం కేదారి, ములుగురి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దేవుల నాయక్, మర్రి కుమార్, జల్లెల శివ, తాళ్లపల్లి కుమార్, కోట అనిల్, కాందరి మురళి, కొంగర రాయరాకుల శ్రవణ్, ఐలోని నరేందర్, శరత్, కందుల రవి వర్మ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు కనుక మారకపోతే మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోతుంది. వచ్చినాక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అత్యద్భుతంగా మేము తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ మిగతా పెద్దలు మాట్లాడారు. మిత్రులందరికీ నమస్తే. ఈరోజు భారతీయ జనతా పార్టీ హనుమకొండ అధ్యక్షుల వారి సారథ్యంలో కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శించుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈడ మేము కలదిరిగాము. కానీ ఈ బాధతో మాట్లాడుతున్న విషయాలు, గుడి దర్శనం తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, కానీ ఇక్కడ చూసిన తర్వాత వచ్చే కన్యలతో మాట్లాడుతున్నాం. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గారి చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు ఉన్నది, కానీ అభివృద్ధి మాత్రం తూతూ మంత్రం. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, తర్వాత అదృష్టం ఏంటంటే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఈ మండలానికి చెందిన మంచినగిరి గ్రామానికి చెందినవారు. మేము అనుకున్నాం కొమ్మాల అభివృద్ధి జట్టు వేగంతో దూసుకపోద్ది అనుకున్నాం. జట్టు వేగం కాదు కదా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. మొన్న ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ₹1 రిలీజ్ చేస్తున్నారు, ఏదో అనుకున్నాం. కమిషన్ల కొరకు ఆ రోడ్ వేస్తున్నారు తప్పితే ప్రజల భక్తుల గురించి కాదు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే భక్తుల కనీస అవసరాలు తాగునీరు, మరుగుదొడ్లో ఇంకా ఎక్కడ తాగునీరు వాళ్ళు కనబడుతుంది, ఎక్కడ చూసినా వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ కొమ్మాల లక్ష్మీ నరసింహ జాతరను కాంగ్రెస్ నాయకులు వర్గపోరులో, ఒకరు ఎమ్మెల్యే వర్గం అంటారు, ఒకరు మినిస్టర్ వర్గం అంటారు, వాళ్ళ నాయకులు దందాలు, వాళ్ళ అనుచరులకే ఈ షాపులు కట్టబెట్టి తూతూ మంత్రంగా జాతర నిర్వహించి ఈ దోపిడీ చేసే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. డెఫినెట్గా ప్రజలు గుర్తిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. భక్తులను మనోభావాలను చెడగొట్టే, గౌరవించని ఏ పార్టీ అయినా కాలపగర్భంలో కలిసిపోతుంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్కి మంచి అవకాశం, కొమ్మాల జాతరని అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చారు. పక్కనున్న కొడవనంతి నరసింహస్వామి గారికి 20 నుంచి 30 కోట్ల స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చాయి. మరి మన ప్రకాష్ రెడ్డి గారికి తెలియదా, మంత్రి గారికి తెలియదా? వాళ్ళ వర్గపోరులో దేవుడు చేసిన పాపం ఏంటి చెప్పండి? ఈ గీచుకొండ మండలం చేసిన తప్పేంటో చెప్పండి. మీరు ఈ గీచుకొండ మండలాన్ని పుట్టినప్పుడు మీ అందరూ అనుకున్నాం, మా అదృష్టం, గీచుకొండ ప్రజల అదృష్టం అనుకున్నాం. కానీ మీ వర్గపోరులో ఈ కొమ్మాల జాతరను మీరు పట్టించుకోవడం లేదు. దయచేసి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు కోరుకునేదంటే, ఇప్పుడైతే ఎలాగ అయిపోయింది, కనీసం వాళ్ళకు తాగునీరు, బాత్రూమ్లు కట్టించి భక్తుల మనోభావాలను గుర్తించాలి. భారతీయ జనతా పార్టీ ఇక ఊకోదు.
రానున్న కాలం లోపల ప్రజలకు మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. వచ్చేది భారతీయ జనతా పార్టీ. మా ఆధ్వర్యం లోపల ఈ కొమ్మాల గుడిని అభివృద్ధి పత్రం పెడదాం. ఎందుకంటే పేరు చెప్పకూడదుగా ఇంతకుముందు అక్కడ ఆఫీసులో చెప్తున్నారు, డబ్బులు వస్తున్నాయి కానీ ఎటుపోతున్నాయో అర్థమైతే లేదు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటూ అనిపిస్తుంది ఈ గుడి ఆదాయాన్ని. దయచేసి దేవుడు సొమ్ము తిన్నోడు ఎవ్వడు బాగుపడలేదు. అది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.